వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెల్కమ్ టు టీ9 న్యూస్. నేను మీ విష్ణు. మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మీరేం చెప్పాలనుకున్న కామెంట్లో చెప్పగలరు. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. కేసీఆర్ కాస్కో, నీ పార్టీని మళ్ళా మొలవనీయ, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. పవర్లో ఉంటే దోచుకునుడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకునుడే నీ నైజం అని చెప్పేసి అంటున్నాడు. దాంతోపాటు అసెంబ్లీకి రా, నువ్వు చేసిందేదో మేము చేస్తున్నదేందో తేలుద్దాం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు. 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు. ఆ అప్పుల్లో 6,500 కోట్లు మిత్తిళ్ళు కడుతున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్క పెట్టిస్తాం. చివరి రక్తబొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా. కిషన్ రెడ్డి తట్టా పెట్టే సర్దుకొని గుజరాత్ వెళ్ళిపో. తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకో అని ఫైర్. వరంగల్ విజయోత్సవ సభలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క విజయోత్సవ సభలు ఉన్నాయి కదా, నిన్న వరంగల్లో జరిగిన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రతిపక్షాల మీద గట్టిగా అరుచుకున్నాడు అన్నట్టు. ఇక్కడ చెప్పే విధానం ఏంటంటే, విజయోత్సవ సభ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ యొక్క కార్యక్రమాలను, ఈ యొక్క 6 గ్యారంటీలను, వాటి గురించి చెప్పడం బాగుంటుంది. కానీ చెప్తూనే దాంతోపాటు బీఆర్ఎస్ని, ఇటు బీజేపీని, విపక్షాలను మాత్రం గట్టిగానే అరుచుకున్నాడు. రాష్ట్రం అభివృద్ధికి ఈ యొక్క విపక్షాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడ్డుపడుతున్నాయనే విధంగా మాట్లాడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఇక్కడ నీ పార్టీని మళ్ళా మొలవనీయ అని చెప్పేసి, కుట్రలు తెలుసు, నీ వాటికి విరుగుడు తెలుసు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సో ఒకటే మాట మాట్లాడుతున్నాడు. ఇందులో ఈ మాటకు మనము వ్యతిరేకించాల్సిన లెక్కలు కూడా లేవు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి ప్రజల తరపున మాట్లాడమని ఇక్కడ అధికార పక్షం పదే చెప్తుంది. చెప్పినా కానీ ఇన్ని మాటలు మాట్లాడినా అని కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు? మరి అంత అంటే ఏదో తప్పు చేసినట్టు ఉన్నట్ట, లేకపోతే ఇంకేదో చూసుకుందామన్నట్ట? ఏదైనా అని ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళే కదా, ఆ విధంగా ప్రజల కోసం రావాలి కదా. ప్రజాప్రతినిధిగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి కదా. మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఉన్న విపక్షాలు కూడా మాట్లాడడం పెద్ద లేదు కదా. రండి మాట్లాడదాం రండి అని చెప్పేసి ఇంతగానం అంటుంటే కూడా మరి ఏం పట్టించుకోనట్లు ఉండడం ఏంది? సంవత్సరం పొద్దు మీ రాజకీయాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, మీరేమన్నా వేసుకోవాలి. కానీ ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజల కోసమే మీరు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి దానికోసం వచ్చి మాట్లాడితే ఏమవుతుంది? దానిల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంటుంది కదా. ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే మీ యొక్క రాజకీయాల కోసం ఉన్నారా, మీ వ్యక్తిగతాల కోసం ఉన్నారా? ఆ విధంగా కూడా చూడొచ్చు కదా. రేవంత్ రెడ్డి మరీ సవాల్ విసురుతున్నాడు. ప్రతిసారి ఇప్పుడు బూతులు తిడుతున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు ఎవరు మాట్లాడినా కానీ తిట్టి మాట్లాడినా కానీ బయటికి రాకుండా ఉండడం ఏంటి? మరి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒకసారి విరుచుకు పడవచ్చు కదా మీరు కూడా బయటకు వచ్చి. ఎందుకు పడట్లేదు? అంటే రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలన్నీ కరెక్ట్ అన్నట్ట? డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. ఈరోజు 10 ఏళ్ళు మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసినావు, 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు అని చెప్పేసి అంటున్నాడు. మరి దానికి ఏదో చూపిస్తే బాగుంటుంది కదా, మాట్లాడడం కూడా చేయాలి కదా. బయటికే రాకపోతే ఎట్లా? ఇది పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విజయోత్సవ సభలో కూడా అక్కడ వాళ్ళను అరుచుకున్నట్టే ఉంది. కానీ ఇక్కడ మేము అడుగుతున్నాము, వాస్తవానికి ఇప్పటివరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ యొక్క 6 గ్యారెంటీల పేరిట, ఇందిరమ్మ పథకం, ప్రజాపాలన పేరిట ఈ యొక్క మీరు తీసుకున్న అప్లికేషన్లు మొత్తం నింపించి తీసుకున్నవి ఇంతవరకు అక్కడ ఏం జరగలేదు పెద్దగా. సో వాటిని కూడా ముందలేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే కనీస సౌకర్యాలు, కనీస వసతులు అనే విధంగా ప్రజలకు ఏమేమి ఇచ్చిర్రు అనే విధంగా కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతు రుణమాఫీ క్షేత్రస్థాయిలో కాలేదు, అదొక విషయం అయితే మీకు తెలుసు.
రైతు బంధు అది ఇప్పటివరకు అయితే రైతు భరోసా లెక్కలో ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే అది కూడా మీరు ఇక్కడ అప్పు ఉందనే విషయం తెలుసు, సంతోషం. కానీ అప్పు ఉందనే విషయం తెలిసినా కానీ పెద్ద ముందరికి పోవట్లేదు. చూడండి, కొంచెం దానిల మీద కూడా ప్రజల పక్షాన నిలబడితే కూడా బాగుంటుంది. ప్రజల్లో ఉంటున్నారు, సంతోషం. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మంత్రులు పెద్దగా బయటికి రావట్లేదు. ఇది కూడా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులు పెద్దగా ఎప్పుడు కనిపించట్లేదు బయట. వాటి గురించి కూడా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే నిన్న మొన్న రైతుల పక్షాన ఉన్న ప్రతిపక్షాలను చూడొచ్చు, వాళ్ళు చేసిన తీరును చూడొచ్చు. వాస్తవానికి అక్కడ రైతులకు చాలా ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు కొనుగోళ్లు కొంటున్నారు, కాకపోతే నిన్న మొన్న కొనుగోళ్ళు అంటే ఇబ్బందులు చాలా అయినాయి. రైతు కేంద్రాల దగ్గర రైతు యొక్క కొనుగోలు కేంద్రాలు కరెక్ట్ ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన చోటి మొత్తము తేమ అని లేకపోతే అదొకటి ఇదోటి అని చెప్పేసి ఏదో మొత్తం రైతులను అయితే ముంచిపెట్టారు. సో ఆ విధంగా కూడా చూసుకుంటే బాగుంటుంది. రేషన్ కార్డులు అయితే రాలేదు. సో ఈ 6 గ్యారంటీల పేరు మీద కూడా ఈ యొక్క అన్ని క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు. సో రాష్ట్రం ప్రభుత్వం దాని గురించి కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టి చూస్తే కూడా బాగుంటుంది. సో అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడమే కేసీఆర్ నైజం అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ప్రజల కోసం ఎవరు ఏం చేశారో తెలుద్దామని ఆయన సవాల్ విసిరారు. ఇలా రేవంత్ రెడ్డి అయితే విపక్షాలను ఇటు కాంగ్రెస్ పార్టీని అరుచుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ యొక్క చేసిన విజయోత్సవాలను చెప్పుకుంటూనే విపక్షాలను మాత్రం గట్టిగా అరుచుకున్నట్టుగా మాత్రం ఉంది. సో దీనికి సంబంధించిన వార్త. దాంతోపాటు మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబు వేస్తాం, అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయించుకొని కౌంటర్గా నిబంధనలు మార్చిన రష్యా అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడిగానే లెక్క అని చెప్పేసి ఇక్కడ వార్త. మిత్రదేశం బిలారస్పై దాడి చేసిన అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. రష్యాపైకి 6 అమెరికా క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ మళ్ళీ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతూనే ఉన్నట్టుంది. ఎందుకంటే ఇంత ఒక్కొక్కటి కలిసిపోతున్నాయి, ఒక్కొక్క దేశం కూడా అందులో. సో ఆ దాడుల్లో సామాన్యులు చాలా వరకు నష్టపోతున్నారు. ఇక్కడ ఉన్న నేతలు మొత్తం బాగానే ఉన్నారు. ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు, ఆ యొక్క నేతలు, ఆ యొక్క లీడర్లు బాగానే ఉన్నారు. కానీ సామాన్యులు, సైనికులు వాళ్ళే చనిపోతున్నారు. సో మొత్తానికైతే ప్రపంచ యుద్ధం మొదలవుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్త. 83.64 లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి. ఇంటింటి సర్వే ఇప్పటి వరకు 72% పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లను గుర్తించగా మంగళవారం నాటికి 83,64,331 ఇండ్లలో సర్వే కంప్లీట్ అయిందని చెప్పేసి ఇక్కడ కులగణనకు సంబంధించిన వార్త. దాంతోపాటు సెక్రటరియట్లో ఫేషియల్ అటెండెన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సెక్రటరియట్లో ఫేషియల్ అటెండెన్స్ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఇకపై రిజిస్టర్లలోకి సంతకం చేసే పద్ధతి ఎండ్ కార్డు పడనుందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రిజిస్టర్ల సంతకాలు పెట్టేది కదా వచ్చినామని చెప్పేసి ఆ దానికి ఎండ్ కార్డు పడనుందంట. ఫేషియల్ అటెండెన్స్ వస్తుందంట. సో దానికి సంబంధించిన వార్త. లేచిపడిన స్టాక్ మార్కెట్లు, బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మంగళవారం ఉదయం పుంజుకున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్లు డే గరిష్టం నుంచి భారీగా పడిపోయాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క సెన్సెక్స్ గురించి మొత్తానికి వార్త, స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వార్త. దాంతోపాటు ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చెల్లదు అని చెప్పేసి గత సర్కారు ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం. జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. రెగ్యులరైజ్ అయిన వాళ్ళకు నో ప్రాబ్లం. భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి
కీలక తీర్పునిచ్చింది మన హైకోర్టు. దానికి సంబంధించిన వార్త. వరంగల్లో 10 కోట్ల బంగారం చోరీ. నిన్ననే వరంగల్లో సభ జరిగే అప్పుడే ఈడ మొత్తం బంగారం చోరీ అయింది. ఎస్బీఐ లాకర్ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు గ్యాస్ కట్టర్తో కిటికీని కట్ చేసి లోనికి అలారం సిస్టమ్స్ డ్యామేజ్ CCTV ఫుటేజ్ అపహరణ తీసుకెళ్లారంట మొత్తానికి. అది దాంతోపాటు విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు త్వరలోనే పట్టుకుంటామని వెల్లడి. మొత్తానికైతే వరంగల్లో 10 కోట్ల బంగారం చోరీ SBI బ్యాంకుల. సో దానికి సంబంధించిన వార్త. 100 కోట్ల సైబర్ స్కామ్, చైనా వ్యక్తి అరెస్టు. వాట్సాప్లో ఆన్లైన్ స్టాక్ ట్రెండింగ్ పేరిట భారీ మోసం. ట్రైనింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీలో పెట్టుబడి. మొదట పలు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఒకే ఖాతాలోకి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 100 కోట్ల సైబర్ స్కామ్ అంటది. దానికి సంబంధించిన వార్త. ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్ అని చెప్పేసి ఇక్కడ మాల్స్, పెట్రోల్ బంకులు, మార్కెట్లు, స్టేడియాలు, హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటు. రవాణా శాఖ ప్రతిపాదనలు. రేట్కోకు సిఫారసు చేసే యోచన. PPP పద్ధతిలో భూసేకరణ. ప్రభుత్వ ప్రైవేటు రంగ జాగాల్లో ఏర్పాటు పైన దృష్టి అని చెప్పేసి మొత్తానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, దానికి ఛార్జింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి మొత్తానికి మాల్స్లో, పెట్రోల్ బంక్లో, మార్కులలో మొత్తానికి ఈవీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారంట. దానికి సంబంధించిన వార్త. జీశాట్ 20 ప్రయోగం సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. స్పేస్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి ఇస్రో శాటిలైట్. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు వినియోగం. దాంతోపాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం, కాలుష్య సమస్యకు అదే పరిష్కారం అని చెప్పేసి ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అంటున్నాడు. అనుమతి కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఫైర్. 3 లేఖలు రాశాం, ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వాలని వినతి. ఈ యొక్క కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపిస్తారంట. సో దానికి సంబంధించిన వార్త. మహారాష్ట్రలో ఇయాలే పోలింగ్. 288 సీట్లలో 4,000 మందికి పైగా పోటీ. రాష్ట్రంలో 9.70 కోట్ల ఓటర్లు. జార్ఖండ్లో సెకండ్ ఫేజ్ కింద 38 సీట్లకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. ఎన్నికల రాష్ట్రాల్లో 1000 కోట్ల సీజ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 1000 కోట్లు మస్తుగా దొరికినాయి. మొన్న బీజేపీ నాయకులు అతను ఈ యొక్క ఒక హోటల్లో పైసలు పంచుతుంటే 1,500 కోట్ల వరకే దొరికినాయి. ఆ మొత్తానికి పైసలు పంచుతున్నప్పుడే అంత పైసలు ఎంతో ఏం కథనో అంత అని చెప్పేసి ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. కేసీఆర్ కాస్కో అని చెప్పేసి నిన్నటి సంబంధించిన వార్త. మొత్తానికి అక్కడ కాళోజీ స్టేడియానికి కళాక్షేత్రం అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. అక్కడ కాళోజీ జయశంకర్ సార్ను కేసీఆర్ పట్టించుకోలే అని చెప్పేసి ఇక్కడ వార్త మళ్ళా. సో నిన్నటిది మొత్తం. కుర్చీ వేసుకొని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ఎక్కడ, అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ ఎక్కడ అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నాడు. దానికి సంబంధించింది. నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మళ్ళా ఈ యొక్క రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇక్కడ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయిలో వడ్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి బట్టి విక్రమార్క చెప్తున్నాడు. అప్పుడున్న ప్రాజెక్టులు మాత్రం ఏ దాంట్లోకి ఇబ్బందులు కాలేవులే. ఇక్కడున్న ఇప్పుడు కట్టిన బీఆర్ఎస్ పార్టీ కట్టిన పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, ఇక్కడ కాళేశ్వరం కావచ్చు, ఇక అన్ని పరిస్థితి అట్లే ఉన్నాయి. మీకు తెలియనిది ఏం లేదు. అది పూర్తి కాలేదు, పూర్తయినా పని చేయట్లేదు, మొత్తం కూలిపోయింది అన్నట్టు. లగచర్ల ఘటనలో కేటీఆర్ పాత్రపై నిగ్గు తేల్చాలని చెప్పేసి భూసేకరణపై బీఆర్ఎస్ది అసత్య ప్రచారం అని రామ్మోహన్ రెడ్డి అంటున్నాడు. దానికి సంబంధించింది. మహిళా సంఘాల నేతలపైన దౌర్జన్యమా
అని చెప్పేసి నిజ నిర్ధారణ వెళ్ళిన వారిని సర్కారు ఎందుకు అడ్డుకుంటుందని చెప్పేసి కేటీఆర్ అంటుండు. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ముందు ఆ రేషన్ కార్డులు ఇవ్వండి, పుణ్యం వస్తుంది. ముందు ఇంతవరకు ఇస్తనే లేరు. 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఏం సాధించారో సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ పైన ఫైర్ అవుతున్నాడు. అయినా చేసి దానికి చేసేస్తుంటే అయ్యేపోతుంది, దానికి సంబరాలు ఎందుకో. మళ్ళా పంచాయతీలకు త్వరలో పెండింగ్ బిల్లులు చెల్లింపులు, ఇప్పటికే 750 కోట్ల క్లియర్ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి గ్రామ పంచాయతీ ఈ సర్పంచ్ బిల్లులు ఉన్నాయిగా, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో 4000 ఎకరాల ఎండోమెంట్ భూములు, హద్దులు, సర్వే నెంబర్లు లేక స్వాధీనానికి ఇబ్బందులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ప్రధాన వార్తలు మాత్రం బాగానే. లగచర్ల దాడి కేసులో సురేష్ సరెండర్. మొత్తానికి నిన్న సురేష్ను కస్టడీలోకి తీసుకున్నారు. కొడంగల్ ఇక్కడ చూడండి, కొడంగల్ కోర్టులో లొంగుబాటు. కలెక్టర్పై దాడి కేసులో ఏటు 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి 6 బృందాలతో 8 రోజుల పాటు గాలించిన దొరకని నిందితుడు అని చెప్పేసి మొత్తానికి పోలీసులు ఎంత వెతికినా దొరకలేడు. కానీ ఆయన వచ్చి లొంగిపోయినట్టుగా మాత్రం వచ్చింది. దాంతోపాటు దాడి తర్వాత పారిపోయేందుకే పక్కా ప్లాన్. లగచర్లలో కలెక్టర్పై దాడి తర్వాత పారిపోయేందుకు సురేష్ పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికోసం కొందరు కీలక నేతలు సహకారం తీసుకున్నట్లు సమాచారం. సురేష్ కోసం పోలీసులు హైదరాబాద్, చేవెళ్ళ, వికారాబాద్లోని ఫామ్ హౌస్లతో పాటు ఢిల్లీ, కర్ణాటక, గోవా, పూణేలోని గాలించారు. 6 ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అయినప్పటికీ సురేష్ దొరకలేదు. అయితే అనూహ్యంగా మంగళవారం మధ్యాహ్నం కొడంగల్ కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. సురేష్కు బీఆర్ఎస్ నేత సహకరించినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. విదేశాలకు పారిపోకుండా సురేష్ను పాస్పోర్ట్ను సీజ్ చేశారు. లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే సురేష్కు నిన్న జైల్లో పెట్టడం జరిగింది, రిమాండ్ విధించారు. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చెల్లదు అని చెప్పేసి కోర్టు చెప్పింది కదా, దానికి సంబంధించిన వార్త. ఢిల్లీ పరిస్థితి రావద్దని ఏవీ పాలసీ తెచ్చినామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. దానికి సంబంధించింది. ఉద్యోగుల బదిలీపై తెలంగాణ సర్కార్తో చర్చిస్తామని చెప్పేసి అంటున్నారు. 1 టైం రిలీవ్ కోసం విజ్ఞప్తి చేశామని చెప్పేసి ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. గాజాకు మరింత సాయం చేద్దామని చెప్పేసి G20 సదస్సులో అదనపు అధినేతల పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త. బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి అని చెప్పేసి ఇక్కడ రాజ్యాంగ సవరణకు కేంద్రానికి సిఫారసు చేయండి ఆర్ కృష్ణయ్య అంటున్నాడు. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్కు వినతి పత్రం అందజేత. కోర్టులు అడ్డుకుంటే లీగల్గా పోరాడతామని చెప్పేసి వ్యాఖ్య. మొత్తానికి ఆర్ కృష్ణయ్య అంటుండు. దానికి సంబంధించిన వార్త. అణుబాంబులు. మొత్తానికైతే ఈ యొక్క ప్రపంచ యుద్ధం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యే పోర్షన్ ఉంది. ఆ యొక్క లెక్కలు అయితే కనిపిస్తున్నాయి, ఒక్కొక్క లెక్కల. దాంతోపాటు 37 కోట్ల గంజాయి డ్రగ్స్ దహనం అని చెప్పేసి ఇక్కడ మొత్తం కాల్ చేసిరంట. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి కమర్షియల్ ఇన్కమ్పై సింగరేణి ఫోకస్ అని చెప్పేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు, పెట్రోల్ బంకుల నిర్మాణాలు అని చెప్పేసి ఇక్కడ స్కూటీలోకి దూరిన కట్లపాము అని చెప్పేసి ఇక్కడ అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. యాదాద్రి జిల్లాలో బీహార్ వ్యక్తి హత్య అని చెప్పేసి భువనగిరి లారీ మెకానిక్గా పనిచేస్తున్న మృతుడు డెడ్ బాడీపై తీవ్ర గాయాలు, మర్డర్గా కేసు నమోదని చెప్పేసి ఇక్కడ వార్త. నాందేడ్ నుంచి తెచ్చి మెట్పల్లిలో గంజాయి అమ్మకం అని చెప్పేసి నాందేడ్ నుంచి తెచ్చి ఈ యొక్క మెట్పల్లిలో గంజాయి అమ్ముతున్నారంట. 3 అరెస్ట్ చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు. వారి వద్ద 220 గ్రాముల గంజాయి స్వాధీనం అని చెప్పేసి ఇక్కడ వార్త.
గాంజా అయితే మస్తు దొరుకుతుంది, విచ్చల విడిగా రోజు వచ్చినంత దొరుకుతుంది. బ్లాక్మెయిల్ చేసిన 3 విలేకరులపై కేసు. ఇదొక వార్త. వికారాబాద్లో పని చేస్తే అయిపోతుంది కదా, ఏం పని చేస్తారో ఏమో బ్లాక్మెయిల్ చేసుకోనికి. పనిచేసిన ఇంటికే కన్నం పెట్టిరంట. దానికి సంబంధించిన వార్త. ఫ్లాట్ రెంట్కి ఇస్తామని ఆన్లైన్లో ఫ్రాడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 18 మంది నుంచి 5 లక్షల వసూలు, బాధితుడు ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు అని చెప్పేసి ఇక్కడ జీడిమెట్లకు సంబంధించిన వార్త. బిర్యానీ తిని వాంతులు చేసుకున్న యువకుడు. నేరేడ్మెట్ గ్రీన్ బవాచిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తింపు, నోటీసులు జారీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇవి ప్రధాన వార్త. రేషన్ మాఫియా డాన్ సహా ముఠా అరెస్ట్ అని చెప్పేసి, వెహికల్ బోల్తాతో వెలుగులోకి రేషన్ బియ్యం అంతర్రాష్ట్ర దందా. మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రేషన్ బియ్యం మాఫియా అది. అంబానీ అదానీల కోసమే బీజేపీ హిందుత్వం సిద్ధాంతం అని చెప్పేసి ఇక్కడ సిరిసిల్లలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం అని చెప్పేసి. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తున్నారు. బీసీ కులాలకు సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ మొత్తానికైతే తీసుకుంటున్నారట అభిప్రాయాలు. 79 దరఖాస్తులు వచ్చాయట దానికి సంబంధించింది. పొలాల్లోకి తీసుకెళ్లిన ఆటో అని చెప్పేసి ఇక్కడ చూడండి. 5 కూలీలకు గాయాలు. కూలీ ఆటోను వ్యాన్ ఢీకొని పోయిందట. మొత్తానికి పొలాల్లోకి తీసుకుపోయినారు ఆ ఆటోను. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇవి మన ప్రధాన వార్తలు వెలుగు దినపత్రికలో. ఓరుగల్లు గ్రాండ్ సభ సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. వరంగల్ మొత్తం అదే. వరంగల్లో దాంతోపాటు అక్కడ బంగారం చోరీ, 10 కోట్ల బంగారం చోరీ అయింది ఎస్బీఐ బ్యాంక్లో. దానికి సంబంధించింది. పత్తి కొనుగోళ్లకు సీసీఐ దూకుడు అని చెప్పేసి ఇక్కడ 11,422 మంది రైతుల నుంచి 2.34 లక్షల క్వింటాల సేకరణ. ప్రైవేటు వ్యాపారులకు కొన్నది 1.30 లక్షల క్వింటాల్లే అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు తక్కువ కొన్నారంట, ఈ యొక్క గవర్నమెంట్ ఎక్కువ కొన్నదన్నట్టు. నాణ్యమైన పత్తితో సీసీఐకి మొగ్గు చూపుతున్న రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త. బయట అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దానిల గురించి కూడా చూసింటే బాగుంటుండే. అప్పుడే ఫస్టే సీసీఐ కేంద్రాలు కరెక్ట్ పెట్టింటే బాగుంటుండే. మధ్యలో ఆపేసిరి ఆ సీసీఐ కేంద్రాలను. వేడుకగా వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఇక్కడ వార్త. జైపూర్ సంబంధించింది. దళాలను నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఇక్కడ వార్త. ఆటోను ఢీకొన్న లారీ, 5గురికి గాయాలు. నెరడిగొండలో ఘటన ఇది. మొత్తానికి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బాగా గట్టిగా జరిగినాయి. మొత్తానికి ఇది ఈనాడు ఈ యొక్క వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. అమ్మోరికన మాస్టర్ ప్లాన్ అని మాస్టర్స్ మాయానంట. యుఎస్ ఎంట్రీకి ఛాన్స్గా భావిస్తున్నారు అని చెప్పేసి చివరకు మాస్టర్స్ స్కామ్కు బలవుతున్నారు. అనామిక వర్సిటీలో ఉత్పత్తి డిగ్రీలతో కుస్తీ. ఓ వర్సిటీలో 99% భారతీయ విద్యార్థులే. వీరిలో చాలా వరకు అప్పులు చేసి వచ్చిన వాళ్ళే. ఉద్యోగాలు లేక బాధితులుగా మిగిలిపోతున్నారు. వాస్తవ పరిస్థితులను వెల్లడించిన అమెరికన్ విద్యార్థిని అని చెప్పేసి వార్త. తెలంగాణలో చికెన్ గున్యా జాగ్రత్త అని చెప్పేసి అమెరికా అడ్వైజరీ చెప్తుంది. సో దానికి సంబంధించిన వార్త. కేసీఆర్ అసెంబ్లీకి రా తేల్చుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్త. తేదీ సమయం చెబితే అసెంబ్లీ స్పెషల్ సెషన్. ప్రజలు ఓడిస్తే ఫామ్ హౌస్లో అలక
అలిగిండంట మొత్తానికి మన కేసీఆర్. బయటకు రాకుండా చిల్లరగాళ్ళను ఉసిగొల్పుతావా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు సీఎం సీటు ఎవరో ఇవ్వలా, నిన్ను తొక్కుకుంటూ వచ్చా మళ్ళీ కేసీఆర్ అనే ముక్కను మొలవనివ్వను, కేసీఆర్ను ఓడిస్తానని చెప్పి గెలిచా. వరంగల్ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ నిప్పులు అని చెప్పేసి కిషన్ రెడ్డి గుజరాత్ గులామే, తెలంగాణలో ఉండే అర్హత లేదు, తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళు, కాళోజీ అంటే కేసీఆర్ కిషన్ రెడ్డికి కాలేజీ ఉంటే కేసీఆర్ కిషన్ రెడ్డిని తరిమేవారని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు ధీటుగా వరంగల్, ఇప్పటికే 6,000 కోట్లు ఇచ్చాం, రాష్ట్రంలో మరో 4 ఎయిర్పోర్ట్లు, మాది మహిళల రాజ్యం, వారిని కోటీశ్వరులను చేస్తాం, ఇద్దరికి మంత్రుల పదవులు ఇచ్చినాం, కేసీఆర్ క్యాబినెట్లో ఒకరికి ఇవ్వలే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో దానికి సంబంధించి నిన్న వరంగల్ సభ హైలైట్ అయిపోయింది కదా, దానికి సంబంధించింది. దాంతో పాటు కిషన్ రెడ్డి మాటలకు మాత్రము కొంచెం ఒక రకమైన మాటలు చూడండి. తట్టాబుట్టుకు చదువుకొని మేము గులాంలము, గుజరాత్కు గులాం అంటే, సార్ మిమ్మల్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు సార్. మీరు పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ మీకు టికెట్ ఇస్తే పార్టీ యొక్క లెక్కలు పార్టీకే, కానీ ఆ పార్టీకి కాదు, మీకోసం ఓటేసింది మాత్రం తెలంగాణ ప్రజలు. సో మీరు తెలంగాణ ప్రజలు ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని గెలిపించినందుకు, మీరు ఖచ్చితంగా నిధులు అక్కడ నుంచి తీసుకురావాలి, వీళ్ళ డెవలప్మెంట్ కోసం మీరు పనిచేయాలి, వీళ్ళ అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి, వీళ్ళ సమస్యల పరిష్కార దిశగా కోసం మీరు పనిచేయాలి. అంతేగాని నేను ఎంతసేపు గుజరాత్కు నేను గులాంను అంటే మాత్రం అది కరెక్ట్ అవుతుంది కాదు సార్. ఎందుకంటే అక్కడ ఉన్నది మీ పార్టీ అధినేత ఉండొచ్చు, మీ పార్టీ ప్రధానమంత్రి ఉండొచ్చు, మేము కాదనట్లేదు, ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మిమ్మల్ని గెలిపించినందుకు, మీరు గెలిచింది గుజరాత్ ప్రజల వల్ల కాదు, తెలంగాణ ప్రజల వల్లనే మీరు గెలిచారు. క్లారిటీ. సో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించకపోతే మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళ? అవునా కదా? మీరే చూడండి, మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి గెలిపిస్తున్నారు, మీ మీద అభిమానం ఎంతుంది, మీ మీద నమ్మకం ఎంతుంది. ఈ తెలంగాణ వల్ల కాదు నమ్మకము, నేను అక్కడనే పనిచేస్తా అన్నట్టుగా మాట్లాడడం ఏంది, అక్కడ గులాం అనడం ఏంది? అలా ఉండకూడదు కదా సార్. తెలంగాణ ప్రజల కోసం కదా పనిచేయాల్సింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎలా మాట్లాడుతున్నాడంటే, అసెంబ్లీకి రండి మాట్లాడదామంటున్నాడు. ఏమంటారు, నేను ఇందిరాగాంధీకి లేకపోతే రాహుల్ గాంధీకి లేకపోతే సోనియా గాంధీకి నేను గులాంనే, కానీ రాష్ట్రం కోసం పనిచేస్తా. అలా వాళ్ళకు గులాంనే అని చెప్తాడు, మళ్ళీ రాష్ట్రం కోసమే పనిచేస్తున్నట్టుంది కదా. అంతే కదా మరి ఉన్న విషయం. మీరు కూడా అట్లాగే ప్రత్యేక నిధులు తీసుకురండి. ఏదో నిధులే గది లేవు, మళ్ళీ ప్రత్యేక నిధులే ఉంటాయి. ఇంకా అవతల ఏపీకి ఎంత ఇస్తున్నారు చూడండి. మొన్న వరద బాధితులకు ఎంత ఇచ్చారు? అక్కడ దాదాపు 1100 కోట్లు ఇస్తే ఇక్కడ ఎంత ఇచ్చారు? 416 కోట్లు ఇచ్చారు వరద బాధితులకు. తెలంగాణలో ఎంత పని చేశారు సార్? తెలంగాణలో మీరు క్యాబినెట్లో ఉన్నారు కదా, ఇంకా మీరున్నారు, బండి సంజయ్ సార్ ఉన్నారు. పార్టీల కోసం కాదు సార్, ప్రజల కోసం కూడా పనిచేస్తే బాగుంటుంది కదా. ప్రజలు లేకపోతే మీ పార్టీలు ఉండవు. మీరు ప్రజాప్రతినిధులు అంటే ఈ ప్రజలు ఓటేయకపోతే మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలియాలి. కాకపోతే ఆ గులాంలు అనేది అనకూడదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల వల్ల మీరు అక్కడికి వెళ్ళారు. తెలంగాణ ప్రజలు లేకపోతే కాదు. తెలంగాణ ప్రజలు అంటే మామూలు మాటలు కాదు. ఈక్వల్ టు స్వతంత్ర సమర యోధులు. అంత కట్టుదిట్టంగా అంత పనిచేస్తారు మన తెలంగాణ ప్రజలు. మీరు చూడొచ్చు, స్వతంత్ర సమరయోధుల్లో 36 లక్షలకు పైగా స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రాన్ని తెచ్చుకున్నామని మనం చూడలేదు. కానీ అక్కడ పుస్తకాల్లో చదువుకున్నది రియల్ చరిత్రను చదువుకున్నాం. కానీ నేడు మాత్రము తెలంగాణ కోసము దాదాపు 1500 మంది, తెలిసిన వాళ్ళే అంతమంది అంటే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తెలంగాణ కోసము అమరులయ్యారు, ప్రాణాలు అర్పించి మనకు భవిష్యత్తునిస్తే ఆ భవిష్యత్తులో మనం బాధ్యతగా బతకడం ఎంతవరకు బాగుంటుంది చూడండి. అంత కరెక్ట్గా ఉండాలి కదా. అంతేగాని మేము గుజరాత్కు గులాంలము, ఢిల్లీకి గులాంలం అనడం ఏంటి సార్ వెరైటీగా? తెలంగాణ ప్రజల కోసం ఉండాలి, తెలంగాణ కోసమే ఉండాలి, దేశం కోసం ఉండం. ఇక్కడ జిఎస్టీ కడుతున్నాం, అక్కడ జిఎస్టీ కడుతున్నాం. అంతేగాని మొత్తానికి మాత్రము అక్కడ వాళ్ళకే దోషి పెడతాము, తెలంగాణ ప్రజల సొమ్ము అనే విధంగా కూడా కాదు. ఇక్కడ ఏ నాయకుడైనా అంతే.
కాంగ్రెస్ నాయకుడు అయినా సరే, బీఆర్ఎస్ నాయకుడు అయినా సరే, ఎవరైనా అని తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలి. ఎందుకంటే మీకు జీతాలు ఇస్తున్న తెలంగాణ ప్రజల, ఆంధ్ర ప్రజల, లేకపోతే భారతదేశం మొత్తం తీసుకొచ్చి మీకు పెడుతున్నారా? జీతాలు ఇస్తున్నది ఎవరో మీకు తెలియదా? క్లారిటీ. మిమ్మల్ని గెలిపించింది ఎవరు? ఓట్లు వేసింది గుజరాత్ వాళ్ళు వచ్చి ఓట్లు వేసిరా మీకు? ఏ లేదు కదా. ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాం సార్, అంతే. మేము మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాం. సో ఆ విధంగా మేము వాళ్ళ గులాంలో వీళ్ళ గులాంలో, మీరు గులాంల లాగా ఉండడానికి కాదు మీకు ఓట్లేసింది. మా తరపుకెళ్ళి మీరు కొట్లాడి మాట్లాడి అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని, మన యొక్క ఈ యొక్క ప్రాంతాలని డెవలప్ చేస్తారని, అభివృద్ధి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అక్కడ ఆ దిశలో పెట్టినాం. మీరు ఆ మాత్రం క్లారిటీ లేకుండా మేము గులాంలం అంటే ఎలా సార్? మనల్ని దోసుకొని తింటారు వాళ్ళు. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి మనకు జరిగితేనే కదా మంచిది. మీరు తెచ్చిరని చరిత్రకి ఎక్కుతారు కదా. మిమ్మల్ని రేపు పొద్దుగాల సీఎంగా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. రేపు పొద్దుగాల మిమ్మల్ని కూడా బీజేపీ అధికారంలోకి వస్తే మీలో ఎవరో ఒకరు సీఎం అవుతారు కదా. గులాం చేయాల్సిన అవసరం ఏముంది? సో గులాంగిరి చేసేది మన లెక్కలో లేదు సార్. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇండియా మొత్తానికి లేదు అసలు. ఇండియాలో ఎవ్వరికి ఉండదు అది. ఒకరితో బాంచన్ కాల్మొక్త అనే లెక్కలు లేకుండా తరిమి కొట్టే లెక్కలు ఉంటాయి మనవి. దట్ ఈస్ ద తెలంగాణ. తెలంగాణ అంటేనే ఒక పవర్. ఉద్యమాల పుట్టిందే ఇక్కడ. ఉద్యమాల పుట్టిగడ్డ ఇక్కడే ఉంటుంది తెలంగాణలో. తరిమి తరిమి కొడతారు. మీకు తెలియనిది ఏముంది? తరిమి తరిమి. సో కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ చెల్లదని చెప్పేసి ఇక్కడ హైకోర్టు నుంచి ఆర్డర్స్ దానికి సంబంధించిన వార్త. అది రాజ్యాంగ విరుద్ధం. జీవో 16 కొట్టేసిన హైకోర్టు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన వారికి తొలగించవద్దు. మున్ముందు నియామకాల నోటిఫికేషన్లు ద్వారానే చేయాలని చెప్పేసి స్పష్టతనిచ్చిన ధర్మాసనం అని చెప్పేసి ఇక్కడ వార్త. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు, అదే మా లక్ష్యం. అందుకే మహిళా సంఘాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని చెప్పేసి ప్రజా విజయోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. వరంగల్కు మాస్టర్ ప్లాన్ 33 విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు 30 కోట్లతో భద్రకాళి ఆలయ అభివృద్ధి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన వార్త. మహిళా శక్తిని చాటి చెప్పాం. అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం. అభివృద్ధి మా ప్రభుత్వం లక్ష్యం. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు అని చెప్పేసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు లగచెర్ల ఘటనలో ఏటు సురేష్ లొంగుబాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. కొడంగల్ హైకోర్టు న్యాయవాదితో వచ్చిన నిందితుడు 3 గంటల పాటు కోర్టులోనే 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు తరలింపు. మరో 2 నిందితుల అరెస్టు. మొత్తం అరెస్టుల సంఖ్య 33కు చేరిక అని చెప్పేసి ఇక్కడ వార్త. పట్నం నరేందర్ రెడ్డికి పట్నంకు ఇంటి భోజనం, జైల్లో ప్రత్యేక బ్యారక్ ఆదేశించిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఇది వార్త. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచెర్ల దాడి ఘటనలో 2వ ప్రధాన నిందితుడి ఏటుగా ఉన్న భోగమణి సురేష్ రాజ్ ముదిరాజ్ అని చెప్పేసి ఇక్కడ మంగళవారం కొడంగల్ కోర్టులో లొంగిపోయారు. హైకోర్టు న్యాయవాది శరత్ కుమార్తో కలిసి కొడంగల్ కోర్టుకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ నిమిత్తం ఈ నెల 11న జరిగిన ఘటన అని చెప్పేసి ఇక మొత్తానికి 12వ పేజీలో ఉంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి అయితే సురేష్ లొంగిపోయిండు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు చేతగానోనికి వదరెక్కువ అని చెప్పేసి ఇక్కడ రేవంత్ నోట బూతులే నీతులు లేవు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి హరీష్ రావు అంటుండు. అశోక్ నగర్ లగచెర్ల ఘోరాల మాట ఏమిటి? జనం వెంటాడుతూనే ఉంటారు. మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. అన్ని వర్గాలను మోసం చేశారు. కాంగ్రెస్ విజయోత్సవాలపై హరీష్ సెటైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి
ఇప్పుడు ఈ సమాజంలో బూతులు నీతులైనవి, నీతులు బూతులైనవి. సో నీతులు చెప్పేటోళ్ళని ఎవ్వరు పట్టించుకోరు, ఆ డైలాగులను ఎవరు వినరు. సో బూతులు అంటే మాత్రం అందరూ ఆకర్షణీయంగా వింటారు. ఎంత వింటారంటే, ఒక మొక్కను తీసుకురా, ఆ మొక్కను నాటు, ఆ మొక్కను నాటిన తర్వాత ఆ మొక్క వల్ల ఆక్సిజన్ వస్తుంది, పండ్లు వస్తాయి, లేకపోతే ఆహారం ఉత్పత్తి అవుతుంది అని చెప్పేసి ఇట్లా మంచిగా నీతి మాటలు చెప్పి ఆ మొక్కను నాటునాయన అంటే ఎవరు కాదు. ఇక బయటికి వెళ్ళి వచ్చి నరికేయి అన్నారు అనుకో, అది మాత్రం స్టేటస్ పెట్టేసుకుంటారు దెబ్బకు. సో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. నేటి సమాజం అట్లుంది కాబట్టి ఇక నీతులు బూతులైనవి, బూతులు నీతులైనవి అన్నట్టు. ఇది కలియుగం కదా, ఆ విధంగానే ఉన్నట్టుగా మొత్తానికి వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయో ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయో కూడా ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది. దానికి సంబంధించి హరీష్ రావు అంటున్నాడు, ఆలయాల్లో హిందువులే పనిచేయాలి, టీటీడీ నిర్ణయాలకు స్వాగతిస్తున్నాం, మతపరమైన రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉంది, కానీ రేవంత్ మహారాష్ట్రలో హామీలు ఇచ్చారు, కాంగ్రెస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్ల పేరుతో భారం మోపితే ఉద్యమమే అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. అపార్ట్మెంట్లలో వారికి షాక్ ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు, సొంత ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేసుకోవాలని నోటీసుల, విద్యుత్ వినియోగం పెరిగితే ఇలా శిక్ష, విద్యుత్ సరఫరా నిర్వహణ చేతగాక తుగ్లక్ నిర్ణయాలు, అలాంటి చర్యలను అడ్డుకుంటామని ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు తప్పు చేస్తే అధికారులను కూడా వదలరంట. సో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు, హైడ్రా కమిషన్ రంగనాథ్. అమీన్పూర్లో చెరువుల పరిశీలన, మాజీ ఎమ్మెల్యే ఆక్రమణలు, ప్రజల నుంచి ఫిర్యాదులు అని చెప్పేసి అంటే మాజీ ఎమ్మెల్యే ఆక్రమణలు చేసినంట. దానికి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయంట. ఎవరైనా సరే, అధికారి అయినా సరే, ప్రజాప్రతినిధి అయినా సరే వదిలేదే లేదని చెప్పేసి రంగనాథ్ అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్ దాంతోపాటు ప్రయోగించిన ఉక్రెయిన్, అమెరికా దుందుడుకు నిర్ణయం, రష్యా అణ్వాయుధ హెచ్చరిక, ఆగని యుద్ధం, రష్యా దండయాత్రకు 1000 రోజులు అని చెప్పేసి ఇక్కడ. శిథిల నగరాలు, చితకబాదిన ఆర్థిక వ్యవస్థ, పౌరుల వలసలు, ఆకలి ఆర్తనాదాలు, 80,000 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి, 80,000 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట. మరో 4 లక్షల మందికి గాయాలు, 5వ వంతు భూభాగం రష్యా స్వాధీనంలోకి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే సర్వనాశనం అవుతుంది. మొత్తానికైతే మళ్ళా ఈ యొక్క ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. దాంతోపాటు అణ్వాయుధ ప్రయోగానికి పుతిన్ ఓకే, కీలక దస్త్రంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం, అమెరికా నిర్ణయంతో మాస్కో ప్రతివ్యూహం అని చెప్పేసి ఇక్కడ వార్త. తమపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరిక, నాటో సైనిక సంపత్తితో దాడులు చేస్తామని రష్యా ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. ముంచుకొస్తున్న 3వ ప్రపంచ యుద్ధం, ఉక్రెయిన్ రష్యా ఘర్షణలకు అమెరికా ఆజ్యం, దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి బైడెన్ గ్రీన్ సిగ్నల్, ముదిరిన వివాదం, అగ్రరాజ్యంపై రష్యా ఆగ్రహం, అణ్వాయుధ వినియోగం పరిమితులకు సడలింపు, నాటో దేశాల్లో సంక్షోభ నివారణ సన్నాహాలు, పౌరులను అప్రమత్తం చేస్తూ కరపత్రాల పంపిణీ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే ప్రపంచ యుద్ధం మొదలు కాబోతుంది. ఈ యొక్క దేశాలపైన ఇప్పుడైనా సవరిస్తే కూడా బాగుంటుంది. దానికి సంబంధించిన వార్త. కాలిఫోర్నియాలో సైక్లోన్ బాంబు అని చెప్పేసి దూసుకొస్తున్న జలఖడ్గం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు తోడు కోసం పులి మహా ప్రయాణం అని చెప్పేసి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చిందంట. తోడు కోసం వచ్చిందంట పులి. దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం. ప్రస్తుతం కన్వల్ అభయారణ్యంలో కదలికలు, రేడియో కాలర్ ద్వారా గుర్తించిన అటవీ శాఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఓకే, ఇది మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి ఇవి ప్రధాన వార్తలు, ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు. మొత్తానికి ప్రతి ఒక్కరు మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.